హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. సో ఈరోజు మనం స్పాట్ చేస్తున్న వ్లాగ్ వచ్చి మేమైతే టూర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆ టూర్కి కావాల్సిన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాము. ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నాము ఏంటో అనేది ఈ వ్లాగ్లో మొత్తం మీకు చూపిస్తాను. సో 21 వ్లాగ్స్ ఇన్ 21 డేస్ ఛాలెంజ్లో డే 12th వ్లాగ్ ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేయండి. ఇప్పుడు ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మేమైతే 2 days తిరుపతికి అయితే వెళ్తున్నాము. సో 2 daysకి కావాల్సిన బట్టలు అలాగే అవసరమైన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుంటున్నాము. సో మళ్ళీ ఇంకోటి, చలి ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఈ మధ్య మన హైదరాబాద్లోనే చలి ఇంతగానం దంచి కొడుతుంది. సో ఇంకా తిరుపతి పైన కొండపైన అయితే మేము ఉండాలి. సో మాకు ఆల్రెడీ నేను కొండపైననే రూమ్ అయితే బుక్ చేసుకున్నాను. 1 day తిరుపతి కొండపైననే ఉంటాము. సో దానికోసమని మంచిగా షాల్వాలు అయితే పెట్టేసుకున్నాను 3. అలాగే మళ్ళీ ఫ్రీక్వెంట్గా స్నానాలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం టవల్స్ కూడా ఎక్కువగానే పెట్టుకుంటున్నాను. అలాగే డ్రెస్సెస్ కూడా ఏంటంటే నార్మల్గా రెగ్యులర్గా అయితే మనము 2-3 డ్రెస్సెస్ పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడైతే ఒక 4-5 డ్రెస్సెస్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకు అంటే మళ్ళీ వెదర్ అంతా కూల్గా ఉంది కదా, మళ్ళీ పచ్చి బట్టలు ఆరవు. సో దానికోసమని కొంచెం బట్టలు అయితే ఎక్కువగానే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇవి అన్నీ అయితే దువ్వెన, పౌడర్, ఫేస్ క్రీమ్, బాడీ లోషన్ ఇవన్నీ అయితే ప్యాక్ చేసుకున్నాం ఇలాగ సపరేట్గా. సో ఇట్లా సెట్ లాగా ప్యాక్ చేసుకుంటే అన్నీ ఒక దగ్గర ఉంటాయని బందోబస్తుగా ప్యాక్ చేసుకున్నాము. అలాగే శీర్ష గాజులు కూడా మంచిగా పేపర్లో పెట్టుకుంది. సో ఇవేం చేస్తామంటే గాజులు కూడా ఉన్నాయి కాబట్టి ఇలాగ కొంచెం మెత్తగా ఉండాలి. మళ్ళీ ఏమన్నా ఎత్తేయడం అలా ఉంటే మాత్రం తిరిగిపోతాయి గాజులు, అందుకనే ఇలా మిడిల్లో పెడుతున్నాము. నెక్స్ట్ ఇటు సైడ్ చెద్దర్లు, టవల్స్ ఇవి పెట్టుకుంటున్నాం. ఎందుకంటే సపోజ్ నైట్ టైంలో ట్రైన్లో వెళ్తాం కదా ఫ్రెండ్స్, చలి ఎక్కువగా ఉంటుంది. సో నైట్ కొంచెం ట్రావెల్ ఒక 9:30-10 o'clock అయ్యే టైంకి చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి చెద్దర్లు మళ్ళీ బయటికి తీసుకోవాలి కాబట్టి అందుకే ఇటు సైడ్ పెట్టుకుంటున్నాం. ఇటు సైడ్ ఏంటంటే మనకి ఈ సూట్ కేసులో ఇక్కడ సైడ్ జిప్ వచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే తీయని ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టేసి జిప్ ప్యాక్ చేసేస్తాను. ప్రతిసారి నేను పంచగట్టుకొని వెళ్ళేవాడిని, ఈసారి కుర్తీ వేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. చూడండి కలర్ ఎలా ఉందో. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాక కూడా కొన్ని ఫోటోస్, స్నాప్స్ దిగేసి మళ్ళీ మన వ్లాగ్లో కూడా పెడతాను, చూడండి తప్పకుండా. ఇంకోటి కూడా కుర్తీ పెట్టుకున్నాను. ఇది వెళ్తే సో టైం ఉంటే కాళహస్తి వెళ్దాం అనుకుంటున్నాము. సో కాళహస్తి వెళ్ళడానికి ఇది పెట్టుకుంటున్నాను, అక్కడ టెంపుల్ విజిట్ చేయడానికి. శీర్షనేమో దర్శనం కంప్లీట్ అయిపోయాక గంగా జమున శారీ కట్టుకుందామని ప్లాన్ చేసుకుంది. సో ఇది దర్శనం అయిపోయాక మళ్ళీ అంటే టైం ఉంటేనే మళ్ళీ దర్శనానికైతే ఇది చాలా మంచి కాంబినేషన్, కలర్ కాంబినేషన్ ఉంది ఈ శారీ. దర్శనానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాం కదా, ఆ రోజు దర్శనాని కోసమని. అది శ్రీకాళహస్తి. నెక్స్ట్ ఈ శారీ వచ్చి శ్రీకాళహస్తి వెళ్తాం కదా, అప్పుడు కట్టుకోవడానికి. ఇవి కుర్తీస్ ఫ్రెండ్స్. ఇంకా ట్రావెలింగ్ చేస్తుంది కదా శీర్ష, కుర్తీస్ కూడా పెట్టుకుంటుంది, 2 కుర్తీస్ కూడా పెట్టుకుంటుంది. ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే చిన్న సూట్ కేస్ ప్లాన్ చేసాం ఫస్ట్, కానీ అది ఇంట్లో బట్టలు అయితే పట్టట్లేదు. ఎందుకంటే కొంచెం మేము ఎక్కువ డ్రెస్సెస్ తీసుకెళ్తున్నాము చలికాలం కాబట్టి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా మనకి లడ్డూలు కానీ అలాగే మేము కొన్ని అగరబత్తులు కూడా తెచ్చుకుంటాము. సో అవి కూడా పట్టుకురావాలి కదా. ఇక చిన్నది అయితే మళ్ళీ లగేజ్ ఎక్కువ అవుతాయి. మళ్ళీ ఈ రోజుకైతే ఏంటంటే ఒక సూట్ కేసును ఒక బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాము. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు చిన్న సూట్ కేసు అయితే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి
ఇంకా ఈ పెద్ద సూట్ కేసులోనే రిటర్న్ల లడ్డూస్ అవి కూడా ఇంట్లోనే పెట్టుకొని తీసుకొని వస్తాము. అందుకని పెద్ద సూట్ కేసు ప్లాన్ చేశాను. ఇంకా కొన్ని వస్తువులు కొనుక్క రావాలి, షాపింగ్ చేయాలి లైట్గా. ఏంటంటే పేస్ట్, అలాగే కొన్ని ట్యాబ్లెట్స్ అవన్నీ రావాలి. సో అవన్నీ తీసుకొని వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నాకు ఆఫీస్ వర్క్ కూడా ఉంది. సో ఈవినింగ్ 8 o'clockకి మనకైతే ట్రైన్ ఉంది ఫ్రెండ్స్. మేమైతే 6 o'clockకి అయితే బయలుదేరిపోతాము. 2 hours ముందే బయలుదేరిపోతాము కాచిగూడ స్టేషన్లో ట్రైన్ అయితే. ఇంకా లగేజ్ ఇంకా అంతా అయిపోయింది. కొంచెం ఒక 2 dresses ఐరన్కి ఇవ్వాలి, ఇచ్చేద్దాము. అలాగే మందులు అవన్నీ కొనుక్కోవాలి అని చెప్పాను కదా, సో అవి కూడా కొనుక్కొని వచ్చేద్దాము. ఈలోపు ఆఫీస్ వర్క్ చేసేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడే ఏంటంటే ఈరోజు యాక్చువల్గా టీటీడీ ఎలక్ట్రానిక్ డిప్ అయితే ఓపెన్ అయిపోయింది ఫిబ్రవరి కోసమని. సో నేనైతే ఎవ్రీ మంత్ ఎలక్ట్రానిక్ డిప్ అయితే వేస్తాను. సపోజ్ మన లక్ ఉంటే వస్తుంది, లేకపోతే లేదు అని. సో ఈరోజైతే వేసేసాను. చూద్దాము, సపోజ్ ఫిబ్రవరిలో ఏమన్నా దేవుడు అనుగ్రహించి మనకి తోమాల సేవ కానీ, లేదంటే సర్వదర్శనం కానీ, లేదంటే ఏదో ఒకటి ఒక 4-5 దర్శనాలు అయితే ఉంటాయి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి. సో వాటిలో ఏదన్నా దర్శనం లక్ ఉంటే మనకి అలొకేట్ అయితే మనం ఫిబ్రవరిలో మళ్ళీ తిరుపతికి అయితే వెళ్దాము. సో తిరుపతికి మీకు ఏమైనా టికెట్స్ కానీ, ఏదైనా సేవ టికెట్స్ కానీ ఏదైనా కావాలి అంటే మాత్రం మీరు మీ మొబైల్ యాప్లో టీటీడీ వాళ్ళది యాప్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఆ టికెట్స్ ముందుగానే ఎవ్రీ మంత్లో ఒక పర్టికులర్ డేట్స్ ఉంటాయి. 15 to 25 మధ్యలో టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి. అప్పుడు మనకి నోటిఫికేషన్స్ కూడా వస్తాయి ఆ యాప్ ఉంటే మాత్రము. సో ఆ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మార్నింగ్ 10 o'clock అయితే టికెట్స్ ఓపెన్ అవుతాయి. సో మీరు తొందరగా అలర్ట్ అయిపోయి అప్పుడు బుక్ చేసుకోండి, కొంచెం ఈజీగానే దొరుకుతాయి టికెట్స్. ఆన్లైన్లో 2 sarees ఆర్డర్ వచ్చాయి. సో వాటిది కొరియర్ బుక్ చేసి వాటిది ప్రింట్అవుట్ తీస్తున్నాను. ఇంకా ప్యాకింగ్ అయితే చేయాలి. అలాగే మనము తిరుపతికి వెళ్తున్నాం కదా, అలాగే నాకు కూడా ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే తీసుకోవాలి. అలాగే టికెట్స్ కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఎట్ ఏ టైమ్ ఒకటేసారి ప్రింటింగ్ యాక్టివిటీ మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాను. సో తిరుపతికి ఎవరైనా వెళ్తే మాత్రం తప్పకుండా ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ అయితే తప్పకుండా క్యారీ చేయండి. ఆ ఆధార్ కార్డ్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఫ్రెండ్స్, ఇంకా టికెట్స్ అయితే కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడే స్టేటస్ కూడా చెక్ చేశాను. ఆర్ఏసీ మాత్రమే అలొకేట్ అయ్యింది ఇంకా సీట్. అంటే ఆర్ఏసీ అంటే మనకి విండో పక్కన ఒకటే సీట్లో 2 members కూర్చొని వెళ్ళొచ్చు. అది కూడా కంఫర్ట్గానే ఉంటుంది. కానీ సీట్ అలొకేట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే లాంగ్ జర్నీ కదా, నైట్ టైంలో జర్నీ కాబట్టి కొద్దిసేపు పడుకోవచ్చు. సో నేను ఆల్రెడీ 1 month ముందే బుక్ చేశాను టికెట్స్. ఇంకా ఆర్ఏసీలో ఉంది. మళ్ళీ చార్ట్ ప్రిపేర్ అయ్యే వరకు కన్ఫర్మ్ అవుతుంది అనుకుంటాను. 70 ఆర్ఏసీ 70లో చూపిస్తుంది మనకైతే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మార్వాడి షాప్కి అయితే వచ్చాము. మా కాలనీలో ఉంటుంది ఈ షాపు. సో కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి, పేస్ట్ అలాగే పౌడర్, ఇవన్నీ మనం తిరుపతికి వెళ్తున్నాం కదా, చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుందామని వచ్చేసాను. సో ఫ్రెండ్స్, మధురా నగర్ కాలనీలో ఉంటే మాత్రం ఈ అన్న షాప్కి అయితే వచ్చేసేయండి. చాలా డిస్కౌంట్ అయితే ఇస్తారు, చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తారు. మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇంకా 10% డిస్కౌంట్ కూడా ఇస్తారు. 100% మా సబ్స్క్రైబర్స్కి ఇస్తారా? 100% ఇస్తాం. మీ షాప్లో ఏమేమి దొరుకుతాయో చెప్పండి. ఐటమ్ దొరుకుతాయి. హోమ్ డెలివరీ కూడా చేస్తారు? 2000 పైన హోమ్ డెలివరీ. 2000 పైన అప్ టు 5 kilometers? 5 kilometers. ఓకే. చేస్తాను. ఫ్రెండ్స్, మెడిప్లస్లో అయితే మందులు అయితే తీసుకున్నాను. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంటుంది కదా, సర్ది అవుతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అలాగే హెడేక్ వచ్చినా కూడా వాటర్ చేంజ్ అవుతాయి కదా, అజిత్రోమైసిన్ కూడా తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నాగోల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఎందుకు అంటే చలి ఎక్కువగా ఉంటుంది కదా, ఒక మంచి మంకీ క్యాప్ అలాగే శీర్షకి ఒక స్కార్ఫ్ అయితే తీసుకుందామని వచ్చాను. సో అది తీసేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతాను. సో ఫ్రెండ్స్, ఒక స్కార్ఫ్ను ఒక మంకీ క్యాప్ అయితే తీసుకుందామని వచ్చాను ఇక్కడికి. సో అవి తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను.
ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఐరన్ షాప్కి కూడా వచ్చాను. డ్రెస్ ఐరన్ చేపిస్తున్నాను. సో ఎందుకంటే అంత కొంచెం ముడత ఉంది. నా ఇంట్లో ఐరన్ బాక్స్తో చేస్తే మాత్రము అది కావట్లేదు. అందుకనే ఇంకా అర్జెంటుగా ఐరన్ షాప్కి వచ్చేసి ఇంకా డ్రెస్సెస్ మొత్తం ఐరన్ చేపిస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ చూశారు కదా. ఈ ప్యాకింగ్ వ్లాగ్ అనేది ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఏమైనా ఐటమ్స్ మిస్ చేశానో ఆ ఐటమ్స్ కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ మిస్ కాకుండా ఉంటాయి. సో ఈ వ్లాగ్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. మన ఈ తిరుపతి సిరీస్ అన్ని వ్లాగ్స్ అయితే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.